హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం స్ట్రింగ్స్లోని హౌ టు టేక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బై యూజింగ్ డిఫరెంట్ మెథడ్స్ అనేది చూడబోతున్నాం. అయితే ఇన్పుట్ తీసుకోవడానికి మనం స్కాన్ఎఫ్ అనే అండ్ గెట్స్ అనే 2 ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం ఎలా డిక్లేర్ చేస్తాం, క్యారు, స్ట్రింగ్ నేము అండ్ సైజ్ ఆఫ్ ద స్ట్రింగ్. అయితే ఇక్కడ నేను ఫార్మాట్ స్పెసిఫైర్ కింద %s యూస్ చేశాను, మనం %d కూడా చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే స్కాన్ అనేది స్పేస్ వరకే ప్రింట్ చేస్తుంది, గెట్స్ అనేది స్పేస్ తో పాటు కలిపి ప్రింట్ చేస్తుంది. ఇప్పటికి మనం ప్రింట్ఎఫ్ అండ్ పుట్స్ అనేది యూస్ చేస్తాము. మేజర్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి న్యూ లైన్ అనమాట. పుట్స్ యూస్ చేసినప్పుడు డిఫాల్ట్ గా న్యూ లైన్ కి వెళ్తుంది, ప్రింట్ఎఫ్ మట్టికి న్యూ లైన్ కి వెళ్ళదు. మనకు ఒకవేళ కావాలంటే స్లాష్ అని యూస్ చేయాలి. ఇన్పుట్కి గెట్స్ కన్నా మోడర్న్ సిలో ఎఫ్ గెట్స్ అనేది సేఫ్. అయితే ఇక్కడ డిక్లరేషన్ చూడండి, ఎఫ్ గెట్స్ స్ట్రింగ్, సైజ్ ఆఫ్ స్ట్రింగ్, స్టాండర్డ్ ఇన్ అంటే స్టాండర్డ్ ఇన్పుట్. మనకి 2011లో C11 వర్షన్ రిలీజ్ చేసిన తర్వాత గెట్స్ అనేది టోటల్గా రిమూవ్ చేసేసారు. సో గెట్స్ ఫంక్షన్ బదులు మనకి ఎఫ్ గెట్స్ అనేది రిలీజ్ చేశారు. ఎందుకు ఈ ఎఫ్ గెట్స్ అంటే గెట్స్ యూజ్ చేసినప్పుడు మనం ఒకవేళ స్ట్రింగ్ యొక్క సైజు 30 అని ఇచ్చాను, కానీ నేను ఇన్పుట్ ఇచ్చినప్పుడు మటుకి 40 క్యారెక్టర్స్ ఇచ్చేసాను అనుకోండి, ఇది ఏం చేస్తుందంటే మెమరీలో 40 క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేస్తుంది. దానివల్ల మనకి మెమరీ ఓవర్ఫ్లో అనేది జరుగుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఎఫ్ గెట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. కొన్ని అవుట్డేటెడ్ సిలబస్లో ఇంకా గెట్స్ అనేది అలాగే ఉంది. సో దాన్ని మీరు అవాయిడ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ కోడింగ్ అప్డేట్స్.